హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. ఈరోజు మనం హోలీ పండుగ శుభాకాంక్షలు. మొట్టమొదటిగా అందరికీ హోలీ పండుగ అంటేనే రంగుల వేడుక, వసంతోత్సవం. హోలీకి ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అంటే ఒకరి మీద మరొకరు రంగులు చల్లుకుంటూ ఎంతో సంతోషంగా డ్యాన్సులు చేస్తాం. అవే కాదు, హోలీ అంటే ఈ ఒక్కరోజుకే ఆనందాన్ని పరిమితం చేయదు ఫ్రెండ్స్. ఈ హోలీ పండుగ నుంచి మనం ఎన్నో పాఠాలు కూడా నేర్చుకుంటాం. అవునా ఫ్రెండ్స్? మరి ఈరోజు హోలీ యొక్క సందేశం తెలుసుకుందాం. మరి ఆధ్యాత్మికతను, ఆరాధనా తత్వానికి సమన్వయ స్వరూపమే హోలీ మహోత్సవ అంతరార్థం ఫ్రెండ్స్. ఊరు వాడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ హోలీ. సర్వమానవ సౌభ్రాతృత్వానికి నిదర్శనంగా నిలిచే పర్వదినం. ఎందుకంటే అన్ని రకాల వాళ్ళు చేసుకుంటారు అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. పాల్గొన పూర్ణిమను హోలీ పూర్ణిమగా వ్యవహరిస్తారు. అలాగే కాముని పున్నమి, కామదహనం, పాల్గొనోత్సవం అని కూడా పిలుస్తారు. ఈ పండుగ ప్రస్తావన వివిధ పురాణాలతో పాటు హాలుడి గాథా సప్తశతి, వాత్సాయనుడి కామదహన సూత్రాలు, కామసూత్రాలు, కాళిదాసు మాళవికాగ్నిమిత్రం, దండి దశకుమార చరితం తదితర కావ్యాల్లో విస్తారంగా ఉందన్నమాట ఈ హోలీ పండుగ గురించి. విదేశీ యాత్రికులైన ఆల్బిరూని, నికోలో కాంటే భారతదేశంలో ప్రజలు ఆనందోత్సాహాలతో చేసుకునే హోలీ వేడుకను వసంతోత్సవం అని వర్ణించారు. హోలీ అనగానే మనలో ముందుగా మెదిలేది రాధామాధవుల జీవాత్మ పరమాత్మల సంయోగమే. బృందావనంలో వారిరువురు ప్రణయ జీవనాన్ని కథలుగా చెప్పుకుంటున్నాం. వాటిలో హోలీ వైభవంగా గోచరించి మనల్ని తన్మయత్వంలో ముంచుతుంది. ఇది హిందువుల సంస్కృతి సాంప్రదాయాలకు, ధార్మికతకు, ఆధ్యాత్మిక వైభవానికి నిలువెత్తు దర్పణం. హోలీ వసంతకాల ఆగమనం, కొత్త పంటల రాక, శీతగాలులు తొలగి వెచ్చని కిరణాల సోయగంలో భానుడి ప్రకాశం, పున్నమి పవిత్రత, రంగుల విశిష్టత, అందరి మధ్య సౌభ్రాతృత్వం వెల్లివిరియడం, అవన్నీ హోలీ పర్వంలో చూడగలం. హోలీ వెలుగుకు మేలుకొలుపు. ఇది వ్యక్తిగత ఆకాంక్షలకు, ఆశయాలకు, సర్వ చైతన్య భావస్ఫూర్తికి ప్రతిబింబంగా గోచరిస్తుంది. హోళికా పూర్ణిమకు సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. తారకాసుర సంహారానికి కుమారస్వామి జన్మించడానికి వెనుక మన్మథుణ్ణి శివుడు దహించాడు. రతీదేవి ప్రార్థనకు చలించిన శివుడు ఆమెకు వరాన్ని ప్రసాదించాడు. ఆ రోజు పాల్గొన పూర్ణిమ. మరో కథ, అంటే ఎన్నో కథలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకొక కథ ఏమిటంటే హోళిక అనే రాక్షసి మరణించిన రోజును హోళికా పున్నమిగా నిర్వహించుకుంటున్నాం. ఆమె హిరణ్యకశిపుడి సోదరి అని కూడా కొన్ని గ్రంథాలు పేర్కొన్నాయి. ఇలా ఎన్నో కథలు ఉన్నప్పటికీ ప్రధానంగా శ్రీకృష్ణునితోనే హోలీ ఎక్కువగా ముడిపడి ఉంది. ఈ రోజున చిన్ని కృష్ణుణ్ణి ఉయ్యలలో ఉంచి ఉత్సవం నిర్వహిస్తారు. ఉత్కళ, వంగ రాష్ట్రాల్లో దీన్ని డోలోత్సవంగా జరుపుకుంటారు. కాగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకూర్మంలో కూడా ఈ ఉత్సవం వైభవంగా జరుగుతుంది. హోలీ రంగులు మనిషి ధార్మిక జీవనానికి మార్గదర్శులు. సప్తవర్ణాల సమ్మేళనమే తెలుపు. ఇది శాంతికి, సౌజన్యానికి ప్రతీక. కాంతిని పెంచేది ఎరుపు, భాగ్యాన్ని అందించేది పసుపు. వీటి విలక్షణతను అవగాహన చేసుకొని జగమంతా రంగులమయం, రసమయం అనే భావాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రకృతిలో సహజంగా ఉన్న అన్ని వర్ణాల సౌందర్యాన్ని ఆస్వాదించాలి. అదే హోలీ ఉత్సవంలోని సందేశం ఫ్రెండ్స్. మరి అంతేకాకుండా హోలీ అంటే మన జీవితం ఎలా ఎన్నో రంగుల వలయంగా, అంటే జీవితం ఎంతో రంగులమయంగా ఉంటుంది కదా. అంటే మనకు బాధ, దుఃఖము, సంతోషము, ఆనందము అన్నీ ఉంటాయి. అలాగే ఈ రంగుల పండుగని మనము దానికి తార్కాణంగా జరుపుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్.
మరి ధ్యానం ఎలా చేయాలి మాస్టర్స్? చక్కగా సుఖాసనంలో కూర్చొని వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు రెండూ మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.